స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచి కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా మన బోని నియోజకవర్గానికి వస్తే గౌరవనీయులు పైల శేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన బోని నియోజకవర్గంలో అత్యధికంగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. మన మండలంలో మాత్రం 70% మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాయి సర్పంచ్ సీట్లు. ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని జనం చూస్తారు. ఎందుకోసం అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఏం చేసిరు పని? ఎక్కడ గొంగళ అక్కడనే ఉంది. కనీసము గ్రామ పంచాయతీలలో డీజిల్ పోసుకోవడానికి 1500 లేని పరిస్థితికి వచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు లేని పరిస్థితి ఇవాళ కాంగ సర్పంచ్ ఎలక్షన్లు బీసీ రిజర్వేషన్ అనే పేరుతోని మోసం చేసి ఇప్పటి వరకు పెడుతున్నారు. అదొక మోసపూరిత కుట్ర జరిగింది. ఆ కుట్ర జరిగింది అవన్నీ చూస్తూనే జనం చాలా తెలివికల్లో చాలా తెలివిగా గమనిస్తారు. వాస్తవానికి చెప్పడం కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొడతారు. బీఆర్ఎస్ పార్టీని గెలుస్తారు. రానున్న 2 సంవత్సరాల కాలంలో మన గవర్నమెంట్ వస్తుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. గౌరవ పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న అభివృద్ధిని మొత్తం కంప్లీట్ చేసుకుంటామని నమ్మకం పైల శేఖర్ రెడ్డి మీద ఉంది తప్ప ఈ గవర్నమెంట్ ఉంది వీళ్ళేమో చేస్తారని చెప్పేసి ఎక్కడ లేదు. మా గవర్నమెంట్ వచ్చినాకనే మొత్తం కంప్లీట్ చేసుకుంటామని మొత్తం ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలు అత్యధికంగా ఓట్లేసి మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాను.